హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గరారా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. దీన్ని గరారా లేదా షరారా ప్యాంట్ అని కూడా అంటారు. ఈ ప్యాంట్ వచ్చేసి నేను ఒక ఓల్డ్ శారీతో కట్ చేస్తున్నానండి. 9 ఇయర్స్ పాపకు అనమాట. అయితే ఈ శారీలోంచి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసేస్తున్నాను ప్యాంట్ కోసం. ప్యాంట్ మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ 34 ఇంచెస్ అండ్ వేస్ట్ 28 ఇంచెస్. ఈ ప్యాంట్ని 2 పార్ట్స్గా కట్ చేస్తామండి. ఫస్ట్ కిస్తా పార్ట్ విడిగా అండ్ కింద ఫ్రిల్స్ పార్ట్ విడిగా అనమాట. కిస్తా పార్ట్ కట్ చేయడం కోసం ఇలా ఒక పీస్ని కట్ చేసుకోవాలి. ఇది లెంత్ అండ్ లూజ్ని బట్టి మెజర్ చేసి కట్ చేశాను అనమాట. అయితే ఈ పీస్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఎలాస్టిక్ పెట్టి ఫోల్డ్ చేసుకోవడం కోసం ఒక 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ ఎలా చూసుకోవాలంటే నడుము దగ్గర నుంచి మోకాలు వరకు లెంత్ మెజర్ చేసుకోవాలండి. ఈ పాపకు వచ్చేసి 17 ఇంచెస్ ఉందన్నమాట. నేను ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేసి స్టిచ్ కోసం అనమాట 17.5కి మార్క్ చేస్తున్నాను. ఇలా 17.5కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసాం కదా. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28ని 4తో డివైడ్ చేసుకోవాలి. 7 కదా, 7కి మార్క్ చేసి ఎక్స్ట్రా 4 ఇంచెస్ పెట్టి ఇంకొక మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 4 ఇంచెస్ ఎందుకంటే ఎలాస్టిక్ పెడతాం కదా, సో కొంచెం లూజ్ రావడం కోసం అనమాట. ఇప్పుడు పైనుంచి కిస్తా లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ పెడుతున్నానండి నేను. చిన్నపిల్లలకైతే 11 or 12 సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 14 or 15 పడుతుంది అనమాట. సో 11 ఇంచెస్కి ఇలా మార్క్ చేసి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కిస్తా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ లెగ్ లూజు మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను 7.5 పెడుతున్నాను అండ్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టి మార్క్ చేస్తున్నాను అనమాట. లెగ్ లూజ్ వచ్చేసి 7.5 అండ్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ స్టిచెస్ వేసుకోవడం కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి కిస్తా దగ్గరికి ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ ప్యాంట్ వచ్చేసి ఆది ప్యాంట్ పెట్టుకొని కూడా మార్క్ చేసుకోవచ్చండి. అయితే నీస్ వరకు లెంత్ ఎంతైతే ఉందో అది చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కింద వైపు ఫ్రిల్స్ పెట్టడం కోసం కూడా క్లాత్ని కట్ చేశానండి. చివరి బార్డర్ వచ్చేలా కట్ చేశాను అనమాట. ఇది ఎలా కట్ చేసుకోవాలంటే దీన్ని కూడా 4 ఫోల్డ్స్ వేసుకోవాలండి. అయితే పైన టోటల్ ప్యాంట్ లెంత్ 34 ఇంచెస్ కదా, మనం కిస్తా పార్ట్ వచ్చేసి 17 పెట్టాము. సో 34లోంచి 17 తీసేస్తే రిమైనింగ్ ఇంకా 17 ఉంటుంది కాబట్టి దీనికి కూడా నేను ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేసి 17.5కి మార్క్ చేశాను. సో నీస్ దగ్గర నుండి వస్తాయన్నమాట ఈ ఫ్రిల్స్. ఇప్పుడు లూజ్ ఎలా తీసుకోవాలంటే లెగ్ నీ దగ్గర లూజ్ మార్క్ చేశాను కదా నేను, 7.5కి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ యాడ్ చేసి 9కి మార్క్ చేశాను. సో దీనికి ఇది డబల్ తీసుకోవాలన్నమాట. 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత డబల్ అంటే 18 ఇంచెస్కి తీసుకోవాలి. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. మినిమం అయితే డబల్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి నేను ఒక పార్ట్ని సెపరేట్ చేస్తున్నాను. 2 పార్ట్స్ ఉంటాయి కదా, అందులో ఒక పార్ట్ని సెపరేట్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. లెగ్ లూజ్ ఎంత అయితే ఉందో దానికి
అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కింద క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను ఇలా 2 పార్ట్స్కి కూడా ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ వేస్తాను. సో కరెక్ట్గా లెగ్ లూజ్కి చూసుకొని ఫ్రిల్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలంటే కిస్తా పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. సో స్టిచ్ వేస్తాను. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది అన్నమాట ఫ్రిల్స్ అనేవి. ఇలా మరో పార్ట్ కూడా సేమ్ ఇలానే ఫ్రిల్స్ పెట్టిన పార్ట్ని పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్కి ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కిస్తా ఎలా జాయిన్ చేయాలంటే ఫస్ట్ ఒక పార్ట్ని రైట్ సైడ్ తీసుకోవాలి. దానిపైన ఇంకొక పార్ట్ని ఇలా రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు సైడ్స్ కిస్తా లెంత్ ఉంది కదా దాన్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఇలా జాయిన్ చేసి కిస్తా లెంత్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఈ కిస్తా లెంత్ స్టిచ్ చేసింది సెంటర్లోకి వచ్చేలా ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా కిస్తా లెంత్ సెంటర్కే వస్తుంది. ఇప్పుడు ప్యాంట్ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. చివరి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కిస్తా లెంత్ దగ్గర నుండి మరో పార్ట్ చివరి వరకు ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసాను నేను నీట్గా ఉండడం కోసం కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను అనమాట. సో టర్న్ చేస్తే ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ ప్యాంట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా నడుము దగ్గర ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేద్దాము. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అయితే ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలంటే నడుము లూజ్ 28 పెట్టాం కదా, అయితే 28 తీసుకోకూడదండి. ఒక 4 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ కదా అందుకోసం 4 ఇంచెస్ తగ్గించి 24కి కట్ చేస్తున్నాను. మీ నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 4 or 3 ఇంచెస్ తగ్గించుకొని ఎలాస్టిక్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇలా 2 చివర్లు కలిపి ఒకదానిపై ఒకటి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ని రఫ్ చేయాలన్నమాట స్ట్రాంగ్గా ఉండడం కోసం. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా నడుము దగ్గర ఫోల్డింగ్కి, ఆ 2 ఇంచెస్కి ఇలా ఎలాస్టిక్ని లోపల పెట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి క్లాత్ని స్టిచ్ చేసేయాలి. అయితే స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ పైన వేయకూడదు, ఓన్లీ క్లాత్ పైన వేయాలి. ఎలాస్టిక్ కన్నా కొంచెం ఒక క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా నడుము చుట్టూ కూడా ఎలాస్టిక్ని పెట్టి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి కదా, ఈ ఫ్రిల్స్ నడుము చుట్టూ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు ఎలాస్టిక్ పైన స్టిచ్ వేద్దాం మిడిల్లో అనమాట. అయితే ఎలాస్టిక్ పైన స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అండ్ అలాగే ఎలాస్టిక్ని కూడా ఇలా లాగి పట్టుకొని స్టిచ్ వేయాలి. ఇలా ఎలాస్టిక్ కూడా వేసుకుంటే అంతేనండి, గరారా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.